హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మై ట్వింక్లింగ్ స్మైల్స్. సాటర్డే ఒక నేమింగ్ సెరమనీ ఉంటే మా ఫ్రెండ్ వాళ్ళది అటెండ్ అయ్యాము. స్టేజ్ డెకరేషన్ చాలా బాగా అనిపించి క్యాప్చర్ చేశాను. మామూలుగా అయితే ఫంక్షన్స్లో నేను పెద్దగా వీడియోస్ తీయను, ఈసారి తీయాలనిపించింది. ఎవరో ఏదో అనుకుంటారనేది వదిలేయాలని గట్టిగా అనుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా పిల్లలు మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్ని ముందు సెలెక్ట్ చేసేసుకుంటారు కదా, అలానే ఇక్కడ కూడా అందరూ అంటే అప్పటిదాకా లేఖకి కూడా పెద్దగా పరిచయం లేదు. ఓన్లీ పర్ణిక, వర్ణిక వీళ్ళిద్దరు మాత్రమే పరిచయము. పక్క పక్కనే ఉన్నారు చూడండి లేఖమ్మకి. వాళ్ళిద్దరే పర్పుల్ కలర్ పర్ణిక, గ్రీన్ కలర్ వర్ణిక, వీళ్ళిద్దరే పరిచయం. మిగతా వాళ్ళంతా అక్కడికి వెళ్ళాక ఫ్రెండ్స్ అయ్యారు. యాడున్నా ముందు గ్యాంగ్ ఫామ్ చేసేస్తుంది. ఒకసారి స్టేజ్ డెకరేషన్ చూడండి ఎంత బాగా అనిపించిందో. నాకు కూడా చాలా నచ్చింది. ఈ పెరల్ బాక్సే నేమ్ రివీలింగ్ కోసం పెట్టారు. మా బుడ్డమ్మ మాత్రం అంతా తనదే అన్నట్టు మొత్తం తిరుగుతూ ఆడుకుంటూ ఉండింది. ఈ ఫంక్షన్ పుణ్యమా అని ఫ్రెండ్స్ అంతా కలిశారు. సో అందరూ ఇలాగ సెల్ఫీ తీసుకుంటే నేను వాళ్ళని క్యాప్చర్ చేశాను. ఆడవాళ్ళే గంటలు గంటలు మాట్లాడుకుంటారు అనేది అందరికీ తెలిసిన విషయం. కానీ నేను ఇక్కడ వీళ్ళని గమనించింది ఏంటంటే, అసలు ఎంతసేపటికి వాళ్ళ మాటలు అయితే వగదగలేదు, మాట్లాడుకుంటూనే ఉన్నారు కంటిన్యూగా. ఈ ఫంక్షన్ వాళ్ళకు ఒక మంచి గెట్ టుగెదర్ అయింది. ముందైతే పూజా కార్యక్రమం అయితే జరిగింది, తర్వాత నేమ్ రివీలింగ్ అయితే చేశారు. నేమ్ అయితే చాలా కొత్తగా అనిపించింది. మీరు కూడా చూసేసేయండి నేమ్ ఏంటనేది. అయాన్ష్ షౌరిన్. షౌరిన్ అంటే నాలెడ్జ్ ఈజ్ డివైన్ అని మీనింగ్ అంట. అక్కడ ఉన్న వాళ్ళు చెప్తుంటే విన్నాను. దాని తర్వాత ఇలా బాబునైతే ఉయ్యాల్లో వేసి కాస్త లాలిపాట పాడారు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అలా గ్రూప్ ఫొటోస్ ఇలా 1 by 1 అయితే అందరూ దిగారు. ఇది మా ఫస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ గ్రూప్ ఫోటో. ఇప్పటిదాకా మేము ఒకసారి కూడా గ్యాదర్ అవుతున్నాం కానీ గ్రూప్ ఫోటో తీసుకోలేదు. ఇదే ఫస్ట్ గ్రూప్ ఫోటో. బుడ్డి వాళ్ళైతే ఇంకా చిక్కింది ఛాన్స్ అని మొత్తం ఐస్ క్రీమ్ అంతా లాగిస్తూ ఉన్నారు. తిండి తినలేదు కానీ ఈ స్నాక్స్ ఐస్ క్రీమ్స్ మాత్రం మంచిగా తిన్నారు. మళ్ళీ అందరూ అక్కడ అనుకోవడం ఏంటి, నేను ఇది తిన్నాను, ఈ ఫ్లేవర్ తిన్నాను అని 1 by 1 ఒక్కొక్కరు కామెంట్ చేసుకుంటూ ఉన్నారు. పాపం వాళ్ళకేమో ఒక కప్తో సాటిస్ఫాక్షన్ రాలేదు. సో మళ్ళీ అందరు వెళ్ళారు. సేమ్ ఫ్లేవర్ మళ్ళీ రిపీట్ చేసి తిన్నారు, చాక్లెట్ ఫ్లేవర్. మా బుడ్డదైతే అసలు ఇంకా గోల గోల చేసింది. అందుకే దానికి కొంచెమే వేపించాను. 3 times 4 times అడిగి రచ్చ చేసి మరీ వేపించుకునింది. వీళ్ళు తిన్నాక ఇంకా అప్పటికే చాలా టైం అయిపోయింది. బుడ్డ రచ్చ చేస్తునింది. ఇంకా లాభం లేదులే బయలుదేరదాము అందరు ఉన్నారు కానీ ఇంకా తప్పక బయలుదేరి వచ్చేసాము. మా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.